ఆశ్రయ బంధం. అరికెపూడి అంటే కోడూరి కౌసల్యాదేవి గారి కథ. ఇది 1969 యువ మాసపత్రికలో ప్రచురితమైంది. అమ్మా ఎత్తుకో, డాడీ ఎత్తుకో, నిద్ర మేల్కొని ఏడుస్తున్న చంటిపాప స్వరం అలా 10 నిమిషాలైనా అంతకంతకు తారాస్థాయిని చేరుకుంటోందే కానీ ఎక్కడా ఆపేటట్టు లేదు. స్టవ్ కట్టేసి వంటింట్లో నుంచి విసురుగా బయటకొచ్చింది ఇందిర. పాప ఏడుపు మినహా ఎక్కడా మనుషుల అలికిడే లేదు. కోపంగా పెరటివైపు నడిచిన ఆమె ఆగ్రహంతో కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయింది. అక్కడ 3 ఏళ్ల గోపి ఎవరూ లేనట్టుగా మొక్కలకు నీళ్లు వెళుతున్న కాలవలోని బురదనంతను తీసి తల నుంచి పాదాల వరకు శుభ్రంగా పులుముకుంటున్నాడు. ఆ పసివాడిని వాడి మానాన వాడిని వదిలి కొండయ్య హాయిగా మామిడి చెట్టు మానుకు చేరగిలబడి కూర్చుని చుట్ట కాలుస్తూ గిన్నెలు తోముతున్న పైడమ్మతో కబుర్లు చెప్తున్నాడు. వాడు చెప్తున్న కబుర్లకు పరవశించిపోతూ గిన్నెలు తోమడం ఆపుచేసి ఆ మసి చెయ్యి బుగ్గకు ఆనించుకుని ఆహా అట్టగా ఎట్టెట్టా అంటూ మధ్య మధ్యన చిన్న చిన్న ప్రశ్నలు వేసి తన సందేహాలు తీర్చుకుంటోంది పైడమ్మ. బురద పులుముకోవడం ఆపి గోపి చిన్న మొక్కల పువ్వులను మొగ్గలను సవరించడం మొదలుపెట్టాడు. మరి కోపం నిగ్రహించుకోలేకపోయింది ఇందిర. మాట్లాడకుండా వెళ్ళి గోపిని బరబరా కుళాయి దగ్గరకు ఈడ్చుకు వెళ్ళి ఆ బట్టలు తీసిపారేసి కోపంగా చన్నీళ్లతోటే తలస్నానం చేయించసాగింది. కొండయ్య కాలుస్తున్న చుట్టను చెట్టు మొదట్లో దాచి కంగారు పడుతూ వచ్చాడు. పైడమ్మ ఏమీ ఎరగనట్లు తల వంచుకుని గిన్నెలు తోముతోంది. నేను చేయిస్తానులేండమ్మగారు స్నానం బెదురుతూనే నసిగాడు కొండయ్య. కోపంగా తలెత్తింది ఇందిర. ఇంతవరకు ఎక్కడ చచ్చావు? కొండయ్య తల వంచుకున్నాడు. తెలిసి తెలియని బిడ్డను అలా మురికిలో వదిలేసి మహారాజులాగా చుట్ట కాలుస్తూ కూర్చున్నావు కదూ అక్కడ. నీ ఏడుపేదో నువ్వేడవక పైగా దాన్ని కూడా గిన్నెలు తోమనీయకుండా కూర్చోబెట్టావా? కూసేగాడిదా మేసేగాడిదా అన్నట్టుగా ఉంది. పొరపాటైపోయిందమ్మగారు, ఏడిసే అవుతున్న పోతా. ఇందిర కోపం తగ్గటలేదు. పనులు మాని సోమరిగా కూర్చోవడం, పొరపాటైపోయిందనడం, అసలు పొరపాటు కాని రోజు, నా చేత మాట్లాడించని రోజు ఉందట్రా నీకు? కొండయ్య తలెత్తలేదు, మాట్లాడలేదు. నువ్వున్నావు కదా, పిల్లల్ని చూస్తావని వదిలేసి నేను వంటింట్లో పని చేసుకుంటుంటే నువ్వు వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేసి దర్జాగా కూర్చుంటున్నావు. ఇక్కడ బాబు మట్టి పులుముకుంటుంటే గుడ్డివాడలా కూర్చున్నావు. అక్కడ పాప గంట నుంచి ఏడుస్తుంటే చెవులలో చెట్లు మొలిచినట్లుగా నీకు అసలు వినిపించడమే లేదు. మమ్మల్ని ఎందుకు ఇంత జీతభత్యాలు ఇచ్చి భరిస్తున్నారు అనే ఇంగిత జ్ఞానం ఉండాలే కానీ మనిషి జన్మ ఎత్తినందుకు ఎందని చెప్పడం. కూర్చుని తిందాం, పనులు తప్పించుకుందాం అనే పాడుబుద్ధి ఉంటే పనికిరారు మనుషులు అంటూనే గోపిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. కొండయ్యకు పని చెప్పడానికే అసహ్యపడుతున్నట్టుగా. ఏడుస్తున్న పాపని ఎత్తుకుని తీసుకొచ్చి దొడ్లో తిప్పసాగాడు కొండయ్య. ఎవరో ఒకరు ఎత్తుకోవడంలో పాప ఏడుపు మానింది. తోమి కడిగిన గిన్నెలను లోపలికి చేరవేస్తున్న పైడమ్మతో దొంగచూపులు చూస్తూ అమ్మగారు ఎక్కడుంది అని అడిగాడు గుసగుసలుగా. ఎక్కడో లోపల ఉందిలే, ఇక్కడ లేదు అని అర్థం వచ్చేలా సైగ చేసింది పైడి. కొండయ్యకు తిరిగి ధైర్యం చిక్కింది. చూసావటే పైడి, ఎన్ని మాటలన్నదో అమ్మగారు. పిల్లలన్నాక మట్టిలో ఆడకుండా ఉంటారా? ఎంత తిండి పెట్టి జీతం ఇస్తే మాత్రం మాటిమాటికి అంత తాడెత్తున లేవాలా? ఇహ చూసుకో, ఇవాళంతా ఆమెగారి కోపం ఇట్లాగే ఉంటుంది. మనకి బాజా భజంత్రిలే సాయంత్రం దాకా. పైడి ముసిముసి నవ్వులు నవ్వి ఊరుకుంది. కొండ తిరిగి మొదలుపెట్టాడు చుట్టూరా ఓసారి కలయి చూచి. అది కాదే పైడి, కలిగున్న మహారాజులు గనక ఆరిపిల్లలకు అంత గారాభం. ఏడిస్తే అరిగిపోతారు, మట్టిలో ఆడితే ఆరోగ్యాలు పాడైతాయి. మరి మన పిల్లలు పొట్టకూటి కోసం మనం ఇట్లా పనుల్లోకి వస్తే అక్కడ ఇంటికాడ మన పిల్లలు మట్టిలో దొర్లుతున్నారో, ఏడుస్తున్నారో, సత్తున్నారో ఎవరు చూడొచ్చారు? అంతే లేకుండా ఏడుపు స్వరంతో అంగీకరించింది పైడి, ఇంటి దగ్గర వదిలిన 2 ఏళ్ల బిడ్డను తలుచుకుంటూ. శ్రోత తన అభిప్రాయంతో అంగీకరించడంతో కొండయ్యకి ఇంకా కొత్త ధైర్యము, కొంగొత్త భావ పరంపరలు వచ్చాయి. వాళ్ళనైతే పాలు తాగే పసిపాపని, బొడ్డుడు నోడిని కూడా అమ్మాయి గారు, అబ్బాయి గారు, అమ్మగారు, అయ్యగారు అనాలా మనం? మనల్నైతే మీసాలు నెరిసిన వాణ్ణి, ఏళ్ళు గడిచిన దాన్ని కూడా కొండ, పైడి, సుబిగా, ఎంకిగా, ఓరేయ్ అరేయ్ అనొచ్చు వీళ్ళు. చి, ఏ న్యాయమే ఇది పైడి? తుప్పుక్కున ఊశాడు. పోన్లే మావా, లెక్కలేనట్టుగా అంది పైడి. పెట్టినావారే తిట్టినావారే కదా. దారిన పోయే వాళ్ళెవరూ మనకి పెట్టరు, తిట్టరు. ఏదో పెద్దవారు ఓ మాటంటే మనం పడకూడదా ఏంటి? అయినా మన పని మనం బాగా చేసుకుంటూ పోతే ఆరు మాత్రం ఎందుకంటారులే.
నోరుగాని కొవ్విందా? పోవే, నీదంతా సత్యకాలం. పైడి మాటలు రుచించినట్లుగా తీసి పారేశాడు కొండ. వదినా, కాలేజీ నుంచి వస్తూనే మరిది చంద్రం పెట్టిన గావు కేకకు అదిరిపడుతూ వచ్చింది ఇందిర. పాపను ఎత్తుకుని ఉన్నాడు చంద్రం, కందగడ్డలాగా అయిన మొహంతో వగరుస్తూ. ఏమిటి చంద్రం, ఏమిటది అలా వగరుస్తున్నావు? పాప నీ దగ్గరికి ఎలా వచ్చింది? కొండ ఏడి? ఆత్రతగా ప్రశ్నల వర్షం కురిపిస్తూ అతని దగ్గరున్న పాపను అందుకున్నది ఇందిర. గుండెలు సవరించుకుంటూ కుర్చీలో కూలబడ్డాడు చంద్రం. అదృష్టవశాత్తు నేను టైంకు వస్తూ చూడబట్టి కానీ మరో క్షణం ఉంటే పాప మెయిన్ రోడ్డు మీద దేని కిందనో పడి ఉండేది. అమ్మో! అదిరిపోయింది ఇందిర. ఎంత గండం తప్పిందే నా తల్లి, ఆ దేవుడు మన యందున్నాడు అంటూ బిడ్డను గుండెకు హత్తుకుంది ఇందిర. చంద్రం తమాయించుకోలేని కోపంతో అన్నాడు, పిల్లలు ఇంట్లో పడి ఎంత ఏడ్చినా పర్వాలేదు కానీ ఆ బాధ్యత లేని నౌకర్లకిస్తే మొదటికే ముప్పు వదినా. పాపను అలా వదిలేసి వాడు పక్కింటి వాళ్ళ డ్రైవర్తో చెట్టు కింద పులిజూదంలో మునిగిపోయాడు. ఈ ఏడాది పసిదానికేం తెలుసు? నచ్చిన దారిన నడుస్తోంది బాటకు అడ్డంపడి. అంతలో కొండయ్య రానే వచ్చాడు చేతులు నిలుపుకుంటూ. పొరపాటైందమ్మగారు, ఏదో ఒక్క 2 నిమిషాలు ఏమారి ఉన్నంతలో ఆ అమ్మాయి గారు అలా నా కన్ను కప్పి పారిపోయినారు. ఛీ, నోర్మయ్యరా, వాళ్ళేమైనా పసిపిల్లలనుకున్నావా, మరోటనుకున్నావా గాడిద? మరోసారి ఇలా చేసావంటే అన్నయ్యతో చెప్పి నేను పీకి పారేయించడం మాత్రం ఖాయం. కోపంలో ఉన్న చంద్రం భోజనం చేయకుండానే వెళ్ళిపోయాడు తిరిగి కాలేజీకి. సాయంత్రం పిల్లల్ని షికారు తీసుకెళ్ళడానికి పెరాంబులేటర్ సిద్ధం చేస్తున్నాడు కొండయ్య. ఇందిర వారించింది, ఒరేయ్ కొండ, నీకు జాగ్రత్త తక్కువ. వాళ్ళ నోరులేని పసిపిల్లలు. షికార్లు వద్దు, పార్కులు వద్దు, కానీ ఇంట్లోనే ఆడించు. నవ్వేశాడు కొండయ్య. ఊరుకోండమ్మగారు, ఏదో బుద్ధి తక్కువ పని అస్తమానం చేస్తానేంటి? అలా పార్కు దాకా తీసుకెళ్ళి ఆడించుకొస్తాను. వద్దులేరా, వెధవ పనులు చేయడం పొరపాటైపోయిందనడం నీకు మామూలైపోయింది. ఏదైనా జరిగితే ఇక నిన్ను ఎన్ని అని మాత్రం ప్రయోజనం ఏమిటి? ఎక్కడికి తీసుకెళ్ళొద్దు, మన కాంపౌండ్లోనే ఆడించు. మాటలు వచ్చి రాని బాబు గొడవ మొదలుపెట్టాడు. అమ్మా పార్కి, అమ్మా షికార్చి, తొండ బజార్చి. నవ్వొచ్చింది ఇంద్రకి. తొండ కాదురా, కొండ అని కొడుక్కి చెప్తూ కొండైతో అంది. సరే, నేను వద్దంటే ఈ పసిమూర్ఖులు ఊరుకుంటారా? పార్కులు బజార్లు వద్దు, కానీ మన కాంపౌండ్లోనూ మన వీధిలోనే తిప్పు. చిత్తం అన్నాడు. ఏం కొండ, ఇవాళ పార్కుకు రావడలేదా? పిల్లని కాంపౌండ్లోనే తిప్పుతున్న కొండయ్యను చూసి ఎదురింటి పిల్లల్ని పార్కుకు తీసుకువెళ్తున్న ఆయా అడిగింది. లేదులే మరియమ్మ, నువ్వెళ్ళు అన్నాడు కొండయ్య తలగొక్కుంటూ. మరియమ్మ వెళ్ళిపోయింది. ఓ 10 నిమిషాలు పోయేసరికి ఇటు పక్క ఇంటి నౌకరు రాముడు, అవతలింటి నౌకరు వెంకయ్య వచ్చారు. వెంకయ్య గేటులో నుంచి మొహం లోపలికి పెట్టి, ఏరోయ్ గురు, ఇంకా లోపలే తచ్చాడుతున్నావు, మన పార్కు టైం అయిపోయినది అన్నాడు. కొండ అటు ఇటు చూసి అమ్మగారు ఆ పరిసరాల్లో లేరని రూఢి చేసుకున్నాక గేటు దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా అన్నాడు. ఇవాళ నుంచి పిల్లలను బయటికి తీసుకెళ్ళడానికి పర్మిషన్ లేదని అమ్మగారు ఖచ్చితంగా చెప్పేసినా అది ఇంతకుముందే. మదినాల చిన్నబాబు చంద్రం కూడా చాలా కోపం చేశాడు. రాముడి కనుబొమ్మలు ఆత్రంగా పైకి కదిలాయి. ఏరోయ్, ఏటేటి అసలు గడబిడ? ఆ చింతలు బాగా పడ్డాయా? ఏటో లేరా, ఇవాళ లేచింది పొద్దులాంటిదో కానీ పొద్దుటమాల నుంచి బిగిన ఒకటే తిట్లు తింటున్నాను. సరే, మీరెళ్ళండి పార్కుకి. మళ్ళీ అమ్మగారు చూస్తే పిల్లల్ని వదిలేసి ఊసులాడుతున్నావని కోపం చేస్తుంది అంటూ వెనుదిరిగాడు. ఓరి పిచ్చోడా, రారా, తేలిగ్గా తీసేస్తూ అన్నాడు రాముడు. వాళ్ల కోపాలకేటి తాటాకు చప్పిళ్ళు అంతే, కాసేపు ధామ్ ధూమ్ అంటారు, వాళ్ల నోరే కనిపిస్తుంది, మనకే రా. ఆలోచనలో పడ్డాడు కొండయ్య. వెంకయ్య కూడా రాముడిలాగే భరోసా పలికాడు కొండయ్యకి. రారా, అమ్మగారు సుత్తదేటి, నువ్వు పార్కుకి వెళ్ళావో లేదో, లోపలేదో పనిలో మునిగి ఉంటుంది. ఇదేమన్నా పాతకాలమా ఏటి? రాత్రనక పగలనక బండ సేకరీలు చేయడానికి? అంతగా అడిగితే అలా పక్క ఇది వరకు తీసుకెళ్లారని చెప్దుగానేరా. అవును, నడవండిరా. పిల్లల్ని బళ్లలో కూర్చోపెట్టి తోసుకుంటూ బయలుదేరింది నౌకర్ల బృందం అంతా. ఎవరు పనిచేస్తున్న ఇంట్లో జరిగిన విశేషాలు వాళ్ళు కట్టుకథలా చెప్పుకుంటూ శ్రోతలకు శ్రవణానందం చేస్తున్నారు. పార్కు దగ్గరికి చేరుతుండగానే వారిని కొందరు పనిపాటలు చేసుకునే వారి పిల్లలు చుట్టుముట్టారు. రండి రండి అంటూ వాళ్ళను కొండంత సంబరంతో ఆహ్వానిస్తూ తాము తీసుకొచ్చిన పిల్లలను వారి వారి తోపుడు బళ్ల నుంచి కిందికి దించి పార్కులోని పచ్చిక బయళ్ల మీద వదిలేశారు. కొంచెంసేపు ఇక్కడ ఆడుకోండి మీరు అని. పచ్చికపై పరుగులెత్తేవారు పరుగులు పెడుతున్నారు, తమలో తాము ఆడుకునేవారు ఆడుకుంటున్నారు, కొట్టుకునేవారు కొట్టుకుంటున్నారు. అలా ఆ పసివాళ్లను వాళ్ల కర్మానికి వదిలేసి రాముడు వెంకన్న తమ చుట్టూ మూగిన పిల్లలను బళ్లలో ఎక్కించిన
ఎక్కించి 15 నిమిషాలు తిప్పి తలకు 5 పైసలు వసూలు చేసుకుంటున్నారు. కొండయ్య తన సొంత సంతానంలాగానే వారికి అప్పచెప్పేశాడు. ఇంతలో కొండయ్య పిల్లలు వచ్చారు. తాను తెచ్చిన బండి వారికి ఇచ్చేశాడు. పక్క వీధిలో వద్దులేరా మరో ఇంట్లో పనిచేసే దాలయ్య వచ్చి చెట్టు కింద చెరగిలబడ్డ కొండయ్యతో ఇష్టాగోష్ఠి ప్రారంభించాడు. ఓరి కొండయ్య మామ, ఏట్రా ఇదంతా, తప్పు కాదు? ఏట తప్పు? ఏమీ ఎరగనట్లు ప్రశ్నించాడు కొండయ్య. ఏముందిరా, మీరు చేస్తున్న ఈ పనులే. యజమానులు చూస్తే ప్రమాదం కాదంటారా? వారి పిల్లల్ని అలా మట్టిలో వదిలేయడం, ఈ దారిన పోయే పిల్లల్ని వారి బళ్ళు ఎక్కించడం, మీరు డబ్బులు చేసుకోవడం ఏం పనురా ఇవి కొండ? పోరా అమాయకుడా, తేలిగ్గా తోసిపారేశాడు. తేలికగా చుట్ట వెలిగించి తన అమూల్య అభిప్రాయాలను సెలవేయడం మొదలుపెట్టాడు. చూడ్రా దాలయ్య, ఇది న్యాయానికి కాలం కాదు. సత్యకాలంగా ఉంటే రోజులు వెళ్ళవు. చూడు, మన అయ్యగారులందరికీ పెద్ద కార్లున్నాయా? ఆరికొచ్చే జీతాలతో సత్యంగా ఉంటే ఆరి రోజులు వెళ్తాయా? అంత దర్జాగా బతకగలరా? ఆరి ఆఫీస్ కార్లలో పెళ్ళాం పిల్లని దర్జాగా తిప్పడం లేదు. అవసరాలుండి వచ్చిన వాళ్ళ దగ్గర 10-25 వసూలు చేసుకోవడం లేదు. అలాగే మనము అనుకో, మన ఈ కూలీ డబ్బులతో పిల్లలలాగా ముచ్చటగా బళ్ళలో కార్లలో తిప్పలేం కదా. అందుకే ఈ సాయంకాలం ఏళ్లలో ఓ గంటైనా ఆరి కన్ను కప్పి మన పిల్లల ముచ్చట తీర్చుకోకపోతే ఎలాగా? మన సర్దాలు తీరేదెప్పుడు? అతడితో అంగీకరించలేనట్టుగా దాలయ్య తల అడ్డంగా తిప్పాడు. కాదురా, నేను ఒప్పుకోను. అసలు మనం న్యాయంగా ఉన్నదేది? న్యాయానికి రోజులు లేవనుకోవడానికి నువ్వెన్ని చెప్పు, తప్పు తప్పే, మంచి మంచే. అంతలో మరో పరిచితుడు ప్రవేశించాడు వారి సభలోకి. ఏరో ఎంగటయ్యా, ఈ మధ్యన కనపడటం మానేశావు. ఏంటలా తీసిపోనావు? బొత్తిగా బికారోడిలాగా తయారైనావు. జబ్బు కాని చేసిందేరా? జబ్బు లేదురా, నా కర్మ కాలిపోయింది. ఉస్సురంటూ కూలబడ్డాడు వెంకటప్పయ్య. ముందో బీడీ పీక ఇలా పారేరా బాబు. పొద్దుట్నుంచి గుక్కెడు టీ నీళ్లు కూడా లేకుండా తిరుగుతున్నాను. ఏరా సంగతేటి? పనిలోకి వెళ్ళలేదా నువ్వు? బీడీ ఇస్తూ కొండయ్య దాలయ్య సానుభూతితో అడిగారు వెంకటయ్యను. ఏటి చెప్పనరా నా పాటలు? కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు. మా అయ్యగారి పనే ఊడిపోయింది ఆఫీస్లో. ఇక నాను పనిలోకి ఏం వెళ్ళను? ఎట్టెట్టా? నోళ్ళు ఆవరించారు శ్రోతలు. అవునరా, మీ అయ్యగారు పెద్ద ఇంజనీర్ కదూ? దాలయ్య అడిగాడు. అవుననుకో, ఏటి లాభం? సంపాదించిన నాళ్ళు బాగానే సంపాదించారు. 2 చేతుల ఇన్నాళ్లకి ఆయన బతుకు బయటపడ్డది. నువ్వు గవర్నమెంట్ వారి కార్లు అన్యాయంగా వాడుకున్నావు. కాంట్రాక్టర్ల దగ్గర లక్షలకు లక్షలు డబ్బు గుంచావు. లేకపోతే నీకింత డబ్బెక్కడిది? బ్యాంకులో మేడలా కట్టావు. కొడుకుని అల్లుణ్ణి అమెరికా దేశం ఎలా పంపావు? నీ ఇంట్లో ఈ రిఫ్రిజిరేటర్ ఏంటి? అదేట్రా రిఫ్రిజి అంటే? కొండయ్య అడిగాడు. ఐసు పెట్టరా, పెద్ద ఐసు పెట్టి కరెంటు మీద పనిచేస్తుందిలే అది. అందులో పాలు, కూరలు, గుడ్లు సమస్తం చెడిపోకుండా ఉంటాయి కొన్నాళ్ళు. సర్లే, అసలు సంగతి పూర్తిగా చెప్పు. అలా అడిగారా? నీ ఇంట్లో ఇదెక్కడిది, అదెక్కడిది, ఇన్ని రకాల రేడియోలేటి, ఇంతింత ఎండి బంగారాలు ఎక్కడి, నీ పెళ్ళానికి నీ రవల నగలు ఎలా చేయించావు? ఇలాగేరా కొండ, ఒకటేటి అన్నీ పట్టుకుపోనారు. ఓర్ని, కొండయ్య ఉలికిపాటితో లేచి కూర్చున్నాడు. పట్టుకుపోయారంట్రా వెంకటయ్య అన్నీ? పట్టుకుపోయినారు. కోర్టులో అయ్యగారి మీద కేసు బనాయించారు. ఉద్యోగం తీసేశారు. ఏం చేస్తాం? మా రోజులు బాగలేదురా, ఇక మిమ్మల్ని భరించలేం అంటూ అమ్మగారు మమ్మల్ని అందరినీ తీసేసింది పనిలో నుంచి. వాళ్ళకేంలే, చదువుకున్నవాళ్ళు ఎట్టయినా బాగుంటారు కానీ మరి నీకు ఇంకా ఏ నౌకరీ దొరికేటట్లేదేంట్రా? ఏడ దొరుకుతుందిరా? పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లకే గతి లేకుండా ఉందట ఇప్పుడు. ఎక్కడా నౌకరీలు లేవట. ఇక నాలాంటి కూలోడికి దొరికేది? నిన్న రాత్రి దాకా ఎటనో గడిచింది. ఈ పొద్దు అప్పు కూడా పుట్టలేదు. పిల్లలతో కూడా పస్తే. ఎక్కే గుమ్మం దిగే గుమ్మం నా పని. ఎక్కడన్నా ఏ పడవల రేవులోనో ఏ బజార్లోనో మూటలు మోసి బతుకుదామన్నా అక్కడ జట్టు కూలీలు ఉంటారు. పైగా వచ్చిన కొత్త వాళ్ళని చేరనీరు. ఏ ఇంట్లోనూ ఖాళీ లేదన్నారు. ఒకరిద్దరు నౌకరు అవసరమైనా సరే నీ పాదం మంచిది కాదు, ఆ ఇల్లు తుడిచినట్టే మమ్మల్ని తుడుస్తావు అన్నట్టుగా మాట్లాడారా? ఓరి బాబోయ్! పురాణం వింటున్నట్టు వింటూ హాయిగా కూర్చున్న కొండయ్య ఒక్కసారి ఉలిక్కిపడి బెదిరి ఒక చెట్టు చాటుకు తప్పుకున్నాడు. అందరూ ఏమిటా అని చుట్టూ చూస్తుండగానే అతడి యజమాని మరో 4 సహోద్యోగులతో వారి ముందు నుంచే సాగిపోయాడు. మీ అయ్యగారు కదరా? గుసగుసలాడారు అందరూ. మరే, షికారుగా వచ్చినట్టున్నారు అంటూ అప్పుడు పిల్లలెక్కడున్నారో వెతకసాగాడు కొండయ్య గుర్తుకు వచ్చి.
మొక్కలకు నీరు పెడుతున్న గొట్టంతో ఆడుతూ శుభ్రంగా తడిసి ముద్దలై ఉన్నారు పిల్లలు చాలామంది. వారిలోనే గోపి, పాప కూడా ఉన్నారు. ఒక్కసారిగా కొండయ్యకు గుండె ఆగినట్టయింది. అలాగే ఊపిరి బిగబట్టి చూస్తూ, అమ్మయ్య, చూడలేదు, అయ్యగారు దాటిపోయారు అనుకుంటుండగానే పిల్ల బృందంలోంచి డాడీ డాడీ అంటూ గోపి పరిగెత్తడం, తండ్రిని పట్టుకుని దుస్తులకు బురద అంటించడం జరిగిపోయింది. గోపిని చూస్తూ పాప కోసం, కొండయ్య కోసం వెతికాయి ఆ తండ్రి కళ్ళు. అరరే, అదేమిటలా తడిసిపోయారు అంటూ అతడి తోటివారి ప్రశ్నలు. ఎవరు తీసుకొచ్చారు బాబు మిమ్మల్ని ఇక్కడికి? ఇప్పుడే బాబు, అలా వెళ్ళాను, 2 నిమిషాలు కూడా అవ్వలేదు, ఆదరాబాదర పరుగున వచ్చి అన్నాడు కొండయ్య. అతడి యజమాని ఏమీ అనలేదు. చీకటి కావస్తుంది, ఇంకా ఎందుకు, పిల్లలు నాతో కారులో వస్తారు, బండి తీసుకురా నువ్వు అంటూనే పాపను ఎత్తుకుని గోపిని నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు. కొండయ్య నీరు గారిపోయాడు. ఏ అబద్ధం చెప్పి తప్పించుకోలేని పరిస్థితి అది. అలాగే మౌనంగా కారు వరకు యజమానిని అనుసరించి కారు సాగిపోయిన తర్వాత మెల్లగా బండి తోసుకుంటూ బయలుదేరాడు. అతడి మెదడులో ఎన్నో ఆలోచనలు. ఇంటికెళ్ళగానే అయ్యగారు తిడతారు, అమ్మగారు తిడతారు. నిజంగా నేను చేసింది ఎదవ పనే. బండిలో నా పిల్లలు కూర్చొని ఉండడం కూడా చూసే ఉంటారు అయ్యగారు. ఇంకెప్పుడు ఇలా చేయకూడదు అనుకున్నాడు జీవితంలో ప్రప్రథమంగా. దాలయ్య హితబోధ, వెంకటయ్య గతి, వెంకటయ్య యజమాని అనుభవ కథ తలుపుకు వచ్చాయి. నిజమే, తప్పు ఎప్పుడో ఒకప్పుడు బయటపడకపోదు, పాపం బద్దలవక మానదు. ఒక్కనాటి వెలుగు కోసం, ఒక్క గడియ గొప్ప కోసం బ్రతుకంతా చీకటి చేసే ఈ తప్పు మార్గాల్లో నడవకూడదు. న్యాయంగా, మనసుకు హాయిగా, శాంతంగా ఉండేట్లు బ్రతకాలి ఉన్నదాంట్లో. వెంకటయ్య యజమాని సంపాదనలాగా చాటుమాటుగా చేసే నాకడన కూడా ఎగిరిపోతుందా? చుట్టూ చీకట్లు కమ్ముకుంటున్నాయి. గూళ్ళు చేరిన పక్షుల రెక్కల తటతటలు వినిపిస్తున్నాయి. వృక్షోపరి భాగాల నుండి దారి తప్పిన ఒక పక్షి ఇంకా ఆకాశంలో అటు ఇటు తిరుగుతూ దీనంగా కా కా అంటోంది. వెంకటయ్య కూడా ఆ పక్షిలాగే తిరుగుతున్నట్లుగా అనిపించింది కొండయ్య మనసుకు. ఇన్ని పచ్చడి చెట్లున్నాయి, అయినా కనిపించిన చెట్టు మీద అది వాలలేదు. దానికి ఆశ్రయంగా ఉన్న వృక్షమేదో, ఏ చెట్టు నీడను బ్రతుకుతున్నదో ఆ చెట్టుకు ఈ పక్షికి ఏమనుబంధమో, ఆ వృక్షంపై దానికి ఎంత ప్రేమో. అవును, పచ్చని చెట్టు పక్షులకు ఆశ్రయం ఇస్తుంది. పచ్చగా బ్రతుకుతున్న మనిషి 10 మందికి ఆశ్రయం ఇవ్వగలడు. చెట్టు పచ్చన పోతే పిట్టలు వలసపోవాలి. మనిషి పచ్చన మాయమైతే ఆశ్రితులు తలోదారి పట్టిపోవాలి. నిలువున కంపించిపోయాడు కొండయ్య. అవును, పక్షికి చెట్టుకు ఉన్న సంబంధం లాంటిదే తనకు యజమానికి ఉన్న సంబంధం. యజమాని జీవితం పచ్చగా బాగుంటేనే తనకు మనుగడ బాగుంటుంది. అదృష్టవశాత్తు తన యజమాని మంచివాడే, అన్యాయవర్తనుడు కాదు. ఎప్పుడు ఎండిపోతుందో తెలియని చెట్టులాగా, ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియని ఐశ్వర్యం కాదు అతనిది. క్రిందివారిని అనవసరంగా బాధపెట్టే స్వభావం కాదు. దయా కనికరాలు కల మనస్సు. విశ్వాసంగా అతని కోపానికి గురికాకుండా పనిచేసుకుపోతే అతని నీడన తాను, తన వారు 10 కాలాల పాటు చల్లగా బ్రతకవచ్చు. అతను, అతని భార్య మంచివారు కనుకనే పనిలో ప్రవేశించినది ఆదిగా. తాను ఎన్ని తప్పులు చేసినా, ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తించినా అలా కేకలేసి ఊరుకుంటున్నారు. ఇంకెన్నడూ వారికి కోపం తెప్పించకూడదు. విశ్వాసంగా పనిచేయాలి. యజమాని ఐశ్వర్యాన్ని, బిడ్డలను ద్వేషించకూడదు. నాకు దేవుడు మేలు చేస్తాడు. బండి లోపలి గదిలో ఉంచి తక్కుతూ తారుతూ వెళ్ళాడు కొండయ్య దొడ్డివైపు. పిల్లల మురికి బట్టలు ఒక మూల పడి ఉన్నాయి. స్నానం చేయించి అప్పుడే మంచి బట్టలు వేయిస్తోంది అమ్మగారు. అయ్యగారు చూస్తూ నిల్చున్నారు. పిల్లలు బురద పులిమిన బట్టలు ఇంకా విప్పకుండానే. కొండయ్యని చూడనట్టే పిల్లని తీసుకుని అమ్మగారు లోపలికి వెళ్ళిపోయింది. అయ్యగారు ఒక్కసారి అతన్ని చూశారు. జేబులోంచి పర్సు తీసి 5 పదులు లెక్క పెట్టి ఇచ్చారు. ఇక మీదట పిల్లల్ని నౌకరులకు అప్పచెప్పరాదు అని నిర్ణయించుకున్నాం కొండయ్య. ఇదిగో పూర్తిగా నీ జీతం, వేరే ఇల్లు చూసుకో అంటూ లోపలికి వెళ్ళిపోయారు. ఇదండి అలనాటి కథ. కోడూరి కౌసల్యాదేవి గారు రాసిన కథ. తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.